హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి ఒక ఆన్లైన్ అప్లికేషన్స్ మీ యొక్క మొబైల్లో ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే, అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ మన మొబైల్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకైతే చెప్తానండి. మనకి టీజీఏపీ సెట్ మనకి 2025 సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. వెబ్సైట్ లింక్ కూడా వాట్సాప్, టెలిగ్రామ్లో మీకైతే ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, అందులో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మనకి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డేట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకైతే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన ఆన్లైన్ అప్లికేషన్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే తెలుసుకోండి. ఇంజనీరింగ్ సంబంధించి ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకైతే 500 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అదర్స్ అయితే 900. అలానే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకైతే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళకైతే 500, అలానే అదర్స్ అయితే 900 రూపీస్ అయితే ఉంటుంది. బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 1000 రూపాయలు, అలానే అదర్స్ అయితే కనుక 1800 రూపీస్ మీకైతే తీసుకుంటారనమాట మీ దగ్గర నుంచి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇక్కడ పేమెంట్ రిజిస్ట్రేషన్ దాని మీద మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ క్లిక్ చేయండి. పేమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మీరైతే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకోండి అనమాట. పీడిఎఫ్ ఫిల్ చేసుకొని లేదా స్కాన్ చేసుకొని నీట్గా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఫీ పేమెంట్ పర్ టీజీఏపీ సెట్ 2025 సంబంధించి మనమైతే ఫీ పేమెంట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి గ్రూప్ సబ్జెక్ట్స్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీరు ఎంపీసీయా, బైపీసీయా, డిప్లొమానా మీరైతే ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది బోర్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ మీద మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఉన్న దాంట్లో నుంచి 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో డేట్ ఆఫ్ బర్త్, అలానే మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్, మీకు ఫోన్ ఉంటే కనుక మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇచ్చేయండి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి, మీకు మొబైల్ లేకపోతే మీ పేరెంట్స్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అలా కాకుండా ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్సో లేదంటే రిలేటివ్సో లేదంటే ఎవరెవరియో ఇస్తూ ఉంటారనమాట. అలా వేరే వాళ్ళ నెంబర్ కనుక మీరు కనుక ఇచ్చినట్లయితే నెక్స్ట్ మీరు కౌన్సిలింగ్ అప్పుడు మీరైతే చాలా ఇబ్బంది అయితే పడతారనమాట. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. కాబట్టి ముందే చెప్తున్నాను, మీ మొబైల్ నెంబర్ లేదనుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. అప్పుడు మీకు ఓటీపీస్ కానీ అవి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే మీరు మీ ఫ్రెండ్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు కనుక మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. కనుక ముందే అప్లికేషన్స్ అనేవి చెక్ చేసుకొని మీరు నీట్గా ఇవ్వండి. మీ యొక్క మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏమన్నా ఉన్నా కూడా అది కూడా మీరైతే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అనమాట, పర్సనల్ ఈమెయిల్ ఐడి. మీకు మెయిల్ ఐడి లేకపోతే పర్సనల్గా ఒకటైతే మీరైతే క్రియేట్ చేసుకోండి ఇప్పుడే. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ వచ్చేసి మీరు ఏదైతే అది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓసీనా, బీసీనా, ఎస్సీ, ఎస్టీ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే కనుక ఎస్ అయితే ఎస్, నెక్స్ట్ నో అయితే మీరైతే క్లిక్ చేయండి. స్ట్రీమ్ అప్లైడ్ ఫర్, అంటే మీరు దేనికైతే అప్లై చేస్తున్నారు, ఇంజనీరింగా లేదంటే అగ్రికల్చర్, ఫార్మసీ, బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఈ మూడిట్లో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ టైప్ అయితే అడుగుతుందన్నమాట. మీరు పేమెంట్ దేంతో చేస్తారు, నెట్ బ్యాంకింగ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఐసిఐసిఐ నుంచా లేదంటే ఎస్బీఐయా లేదంటే అదర్సా లేదంటే డెబిట్ కార్డ్ నుంచా క్రెడిట్ కార్డ్ నుంచా మీరైతే క్లిక్ చేసిండి ఏదైతే అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాక్స్లో మీరైతే టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మీకు
వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే మీకైతే కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకైతే ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చారో లేదనేది. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఒకసారి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అయితే కనుక మీ యొక్క పేమెంట్ అనేది ప్రొసీడ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అనేది మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకైతే చూపిస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే మీరైతే క్లిక్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని నెక్స్ట్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఈ విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరైతే ప్రొసీడ్ కొట్టండి. నెక్స్ట్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ అనేది మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయితే అవ్వడం జరుగుతుంది. మీ యొక్క పేమెంట్ సక్సెస్ అనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. మీ యొక్క వెబ్సైట్లో యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, యువర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని చెప్పేసి ఇదైతే నోట్ చేసి పెట్టుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత ఒకసారి పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీ ఎస్ఎస్సి ఏదైతే ఇచ్చారో అదే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ మీరు ఇంజనీరింగా, అగ్రికల్చర్ ఆర్ బోత్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మళ్ళీ ఒకసారి మీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ అని కొట్టండి. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ అనేది రిఫరెన్స్ ఐడి, నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ వచ్చేసి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అలా వస్తే కనుక మీరైతే మీ పేమెంట్ అనేది అయిపోయినట్లే. నెక్స్ట్ ఒకవేళ అవ్వకపోతే వెయిట్ చేయండి. నెక్స్ట్ చెప్తాను ఏం చేయాలి ఏంటనేది. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడైతే మీరైతే క్లిక్ చేయండి. ఇక్కడ ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేస్తాం అనమాట. ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ టు అప్లికేషన్ అనేది మీరైతే క్లిక్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి, చెక్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఒక వెబ్సైట్లో ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి అనమాట. కొన్ని డీటెయిల్స్ ఆల్రెడీ మీరు ఎంటర్ చేసినవి వస్తాయి, అంటే పేమెంట్ చేసినప్పుడు ఉంటాయి కదా అవి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్, జెండర్, నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ మీరు ఎస్సీ, బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అయితే ఏదైతే అదే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎకనామికలీ ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని పెట్టుకోండి. ఉంటే మాత్రం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరైతే ఎంటర్ చేయండి. స్పెషల్ కేటగిరీ ఉంటే కనుక మీరైతే ఇవైతే చూసుకొని వీటిలో టిక్ చేసుకోండి. మీరు స్పెషల్ కేటగిరీ స్పోర్ట్స్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు ఉంటారు కదా, వాళ్ళైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఉండే కనుక మీరైతే వీళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏ కేటగిరీకి వస్తారో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ చెక్ చేసుకోండి, నాన్ మైనారిటీయా. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ మీది ఎంత ఉంది, బిలో 1 lakh, 1 lakh అబోవ్ నుంచి బిలో 2 lakhs లేదా 2 lakhs అబోవ్ ఉందా, ఉంటే కనుక మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట ఫర్ ఫ్యూచర్ యూజ్. అంటే ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారంటే మనకి ఇప్పుడు ఫీ పేమెంట్ చేసిన తర్వాత కావచ్చు, లేదంటే నెక్స్ట్ ఏమన్నా మీకు మనీ రీఫండ్ కావాలనుకోండి, ఈ యొక్క బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తారు కాబట్టి ఒక అకౌంట్ నెంబర్కి మీ మనీ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. అదేంటంటే బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే మీరైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది అడుగుతుందన్నమాట. ఈ యొక్క అడ్రస్లో వచ్చేసి హౌస్ నెంబర్, నెక్స్ట్ విలేజ్, మండల్, టౌన్ ఆర్ సిటీ, నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఏ స్టేట్, నెక్స్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి
టెలిఫోన్ నెంబర్ ఆర్ ల్యాండ్‌లైన్ ఏమన్నా ఉండకూడగా అది కూడా మీరైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడీ అయితే మీరైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇంటర్మీడియట్ ఈక్వాలెంట్ 10+2 డిప్లొమా అందులో మీరు ఎక్కడ చదివారు ఏంటిది అడుగుతుందనమాట. ఇంటర్మీడియట్ ఆర్ 10th ఆర్ +2. నెక్స్ట్ ఇక్కడ అర్బనా రూరల్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. టైప్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మీకైతే అడుగుతుందనమాట. మీరు ఏ ఎగ్జామ్ అనేది రాశారో మీరైతే ఎంటర్ చేయండి అక్కడ. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ సబ్జెక్ట్స్ అట్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మీరు ఇంటర్లో ఏ గ్రూప్ అనేది కూడా మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, నెక్స్ట్ 10+2 డిప్లొమా స్టూడెంట్స్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకైతే ఇక్కడైతే స్పెషల్గా ఇవ్వడం జరిగింది, అది ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ టు 10th క్లాస్ వచ్చేసి మీరైతే ఇక్కడైతే డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట. ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, అర్బనా లేదంటే రూరల్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే మీరు ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే ఎంటర్ చేయాలన్నమాట. మీరు ఎక్కడ చదివారు ఏంటి అనేది ఆప్షన్స్ అనేవి ఓపెన్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అనేది అడుగుతుంది. మీరు ఓయూనా లేదా ఉంటే అన్రిజర్వ్డా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓయూ అంటే తెలంగాణలో ఉంటే కనుక మీరు ఉస్మానియా యూనివర్సిటీ కింద వస్తారనమాట, లోకల్ అని చెప్పుకోవచ్చు. అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ది సంబంధించింది వస్తుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంజనీరింగ్గా మీరైతే బీఫార్మ్స్ బైపీసీఏ, నెక్స్ట్ వచ్చేసి బీఫార్మసీ అగ్రికల్చర్ కావచ్చు లేదా ఉంటే బోత్ రెండు అప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, ఈ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోండి, అక్కడ వస్తే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ జోన్ వచ్చేసి ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 మొత్తం 3 మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మీకు నియర్ బై ఏ దగ్గర ఉంటే అవైతే మీరే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరైతే ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ కూడా ఇక్కడైతే మీరైతే అప్లోడ్ చేయాలి. ఇది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి <50 KB ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ వచ్చేసి <30 KB అయితే ఉండాలన్నమాట. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ బాక్స్ మీరైతే టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ కొట్టండి. మీ యొక్క అప్లికేషన్ అనేది సేవ్ అయితే అవి సబ్మిట్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ చూసుకున్నట్లయితే యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్ టెంపరర్లీ, యువర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్, యూ హ్యావ్ నీడ్ టు కంప్లీట్ అని చెప్పండి. కంటిన్యూ అయితే కొట్టండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఒకసారి మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీ యొక్క కేటగిరీస్ ఒక డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. మీరు అన్నీ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒకసారి డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ 1కి 2 సార్లు అయితే మీరైతే చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకోకపోతే మీరు తర్వాత ఇబ్బంది అయితే పడతారు. అందుకని ఇప్పుడే 1కి 2, 3 సార్లు అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ క్లాస్ ఎక్కడ చదివారు ఏంటి అనేది కూడా డీటెయిల్స్ అన్నీ అడుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క సెంటర్స్ అనేవి నియర్ బై సెంటర్స్ అయితే మీరైతే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యువర్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీవో కాదని చెప్పేసి మీవైతే కనుక ప్రొసీడ్ కొట్టండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క ఫోటో అండ్ సైన్ కూడా ఇక్కడైతే మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా అయితే రావడం జరుగుతుంది. మీరు మోడిఫై కావాలనుకుంటే మీరు మోడిఫై మీద క్లిక్ చేయండి. లేదు సబ్మిట్ కొట్టాలనుకుంటే సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ప్రాసెస్ అనేది కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. సబ్మిట్ కొడితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఆర్ యూ షూర్ వాంట్ టు కన్ఫర్మ్ అని చెప్పేసి మీరైతే ఓకే మీరు క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ అయితే మీరైతే క్లిక్ చేయండి.
అంటే మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ప్రింట్ అప్లికేషన్ మీద మీరు గనుక క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ అయ్యి రావడం జరుగుతుంది మీకు. అది కూడా చూపిస్తాను ఒకసారి. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుందనమాట. టీజీ వెబ్సైట్ 2025 సంబంధించి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇదండి, మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి, ప్రింట్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఫర్దర్ అప్డేట్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకైతే ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఈ వీడియోకి ఇంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదన్నమాట. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ రావన్నమాట. ఫ్యూచర్లో మీరైతే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.